హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కోడి వింగ్ పీస్తో కర్రీ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. కోడి రెక్క పీసులు అనొచ్చు, వింగ్ పీస్ అనొచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు లెగ్ పీస్ ఎక్కువ తింటుంటాము. లెగ్ పీస్ కన్నా వింగ్ పీస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నీళ్ళూరుతుంది కదా. సరే, రెసిపీలోకి వెళ్దామా మరి? ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడైందండి. అందులోకి మసాలా దినుసులు వేసుకుంటాము. దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, స్టార్ పువ్వు, మనకు కావాల్సిన ఐటమ్స్ మసాలా వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి సన్నగా. వీటిని మంచిగా వేయించుకుంటాము. బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనికి కలర్ రావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మన ఆనియన్స్లో ఉండే వాటర్ బయట వచ్చి తొందరగా వేగుతాయి ఆనియను. ఈ కలర్ రావాలండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటాము. ఇది బాగా వాసన, మంచిగా పచ్చి వాసన పోయి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, గరం మసాలా, పసుపు వేసుకున్నానండి. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇట్లా వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి మసాలాలు. మాడిపోతాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చికెన్ వింగ్ పీస్ తీసుకున్నానండి. ఇవి వేసేసుకుంటాం. ఈ వింగ్స్తో చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు లెగ్ పీస్ కన్నా ఇవి బాగుంటాయి. మంచిగా ఇట్లా మసాలా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకున్నాము. చికెన్ కానీ కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక వాటర్ వేసుకోవాలి. ముందే వేసినామంటే నీచు వాసన వస్తుంది. అందుకోసం ఇది ఒక 5 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకున్నాం. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ అయితే వేసేసుకోవాలి. మంచిగా మూత పెట్టి బాగా ఉడికించుకుంటాము. ఉడుకుతుంది చూడండి మంచిగా. ఇది ఒక 6-7 మినిట్స్ మంచిగా ఇట్లా ఉడికించుకుంటాం. బాగా ఉడికి రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేసినాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. వేడివేడిగా మన చికెన్ వింగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి, రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి. మీరు సేమ్ ఇలాగే చేసుకొని టేస్ట్ చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.